చామగడ్డ పులుసు అది ఎలా చేయాలో చూపిస్తా. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా నూనెలో వేయాలి. పసుపు, చామగడ్డలో నేను ముందే ఉడకబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. నూనెలో వేసుకొని కొంచెం వేపుకుందాం. నేను ఈ చింతపులుసుల్ని రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా, ఇందులోనే సరిపడా కారం వేస్తున్నా. నూనెలో వేస్తే ఏంటంటే మాడిపోతా ఉంటుంది. 3 స్పూన్ల కారం వేసాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు. మనం చింతపులుసులా ఉప్పు కారం వేసి కలుపుకున్నాం కదండి, పోసేసుకోవాలి. ఉడికిపోయిందండి. కొంచెము మనము ధనియాల పౌడర్ వేద్దాం. అయిపోయిందండి చామగడ్డ పులుసు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి.